మన సొంత తోటలో కూరగాయలు కోసుకొని వాటితో కూర చేసుకుని తింటే వచ్చే ఫీలింగ్ భలే ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా మామ ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని ఊరికే వదిలేయడం ఎందుకని అక్కడ కూరగాయల చెట్లు వేసి ఆ ప్లేస్ ని చిన్న తోటలాగా చేశాడు. ఇది చిన్న తోట అయినా మా మామ ఇక్కడ అన్ని రకాల కూరగాయల చెట్లు అయితే వేస్తున్నాడు. అసలు ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అయితే బెండకాయ చెట్టు ఫ్రెండ్స్. నాకు బెండకాయ కూర అన్న బెండకాయ తాలింపు అన్న చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మ్యాథ్స్ బాగా రావాలంటే ఈ బెండకాయలు బాగా తినాలి అని చెప్పేవాళ్ళు. ఆ మాట విన్నాక నేను బెండకాయల్ని స్కూల్లో తినడం మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేదాకా తింటూనే ఉన్నాను. కానీ ఆ మ్యాథ్స్ అయితే నాకు ఇప్పుడు దాకా రాలేదు ఫ్రెండ్స్. అవును, మీ స్కూల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటో ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనకైతే తెలుగు అలాగే ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇదైతే బీరకాయ చెట్టు. ఒక్కసారి ఈ బీరకాయ పింద చూడండి, చూడడానికి ఎంత సన్నగా ఉందో. కానీ కరెక్ట్ గా ఇవి 2-3 రోజులకే చాలా పెద్దవైపోతాయి. అలాగే ఈ చిన్న తోటలో పచ్చిమిరకాయ, వంకాయ, కాకరకాయ, మునక్కాయ చెట్లు లాంటివి చిన్న చిన్నవి ఇప్పుడే వేస్తున్నారు. ఆ చెట్ల నుండి కాయలు కాసాయంటే దాని వరకు మీకు సెపరేట్ గా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఈ రోజు మధ్యాహ్నం కూర కోసం మా మామ అయితే ఒక బీరకాయను కోయిపోతున్నాడు, మీరే చూడండి. మార్కెట్ లోకి వెళ్లి కొనుక్కొని తినేదానికన్నా మన సొంత తోటలో ఇలాగ కూరగాయలు కోసుకొని కూర వండుకొని తింటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.